Yes, sir. Yeah. Fine. Yeah. Thanks for Thank joining. you. Yeah. ఒకటి నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు ఒక వివాదాస్పదం అయితే జనరల్గా సంయమనం పాటిస్తూ కొంత ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా స్పందన అవసరం లేకపోతే కామ్నెస్ మెయింటైన్ చేసేటటువంటి చిరంజీవి గారు ఇమ్మీడియట్గా విదేశీ పర్యటనలో ఉన్నా కూడా వెంటనే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసిన పరిస్థితుల్లో ఇంకాస్త వివాదాస్పదమైంది అని వస్తున్నటువంటి వ్యాఖ్యానాల నేపథ్యంలో వాట్ యు సే సార్? వాస్తవంగా అసెంబ్లీలో మనం చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి కానీ ఏ ప్రభుత్వం అయినా సరే అసెంబ్లీ ఈజ్ అ ప్లేస్ ఫర్ టు డిస్కస్ అండ్ వెంటిలేట్ ద వ్యూస్ అండ్ ఐడియాస్ బట్ ద పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి, పబ్లిక్ యొక్క వెల్ఫేర్ గురించి, పబ్లిక్ ఎట్లా సేవ ఇంకా బెటర్ ఎలా చేయాలని అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని పక్కన పెట్టి సినిమా వాళ్ళు రాజకీయాలు రావచ్చు. ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఎంజీఆర్ గారు వచ్చారు, చాలా జయలలిత గారు వచ్చారు, చాలా మంది వచ్చారు సెలబ్రిటీస్. కానీ ఎవరికైనా ఒక సంస్కృతి సంప్రదాయం కట్టుబాట్లు ఉంటాయి, రాజ్యాంగ పరంగా కానీ ఏదైనా సరే. ఏ ఎమ్మెల్యే అయినా కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సింది ఏంటంటే తన నియోజకవర్గం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి. సినిమా వాళ్ళ గురించి, అయిపోయిన గతాన్ని గురించి మాట్లాడటంలో అవతల వ్యక్తి మనోభావాలను కించపరిచేట్టుగా మాట్లాడటం సినిమా వాళ్ళకి పరిపాటు అయిపోయింది. ముఖ్యంగా చిరంజీవి గారి విషయానికి వస్తే ఒక మెగా అభిమానిగా మేమేమంటామంటే ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరితో కామెంట్ చేయరు, ఎవరి గురించి ప్రస్తావించరు, ఎప్పుడైనా ఆయన మంచిగా మాట్లాడతారు. బికాజ్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఒక మానవతావాద, ఆయన ఒక సంస్కారి, ఒక సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రస్తావన అసెంబ్లీ రావటం వెరీ 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 అన్ఫార్చునేట్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఆయన పేరు ప్రస్తావన తీసుకురావడం కూడా ఇండైరెక్ట్గా తప్పే. కాబట్టి చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే వెంటనే రియాక్ట్ అవ్వకపోతే దాని మీద ఇంకా ఏదన్నా ఫర్దర్గా ఏమన్నా ఇబ్బందులు వస్తాయని చూసితో ఆయన వెంటనే తన యొక్క అభిప్రాయాలు ఉన్న ఫ్యాక్ట్ వెంటనే రిటర్న్గా పంపించారు లేఖలో. అందులో ఎటువంటి తప్పు లేదు. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు గత ఎన్నేళ్ళుగా చూస్తున్నాం, ఇంత క్విక్గా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అనేది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు మమ్మల్ని మనోభావాలు దెబ్బతీసేటుంటే చిరంజీవి గారి లెటర్ చాలా ఆశ్చర్యపరిచింది. అంటే ఆయనకు సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఉన్న విషయాన్ని ఫ్యాక్ట్ ఆయన మాట్లాడారు, తెలియపరిచారు. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే మీరు ఈ టాపిక్ ఇద్దరితో ఆపేసేయండి, జరిగింది ఇది అని ఆయన చెప్పకనే చెప్తున్నారు అసెంబ్లీకి. అసెంబ్లీ అనేది ఒక పెద్ద 2 కోట్ల మందికి ఒక ప్లేస్, అది ప్లాట్ఫామ్. అటువంటి దానిలో చిరంజీవి గారిని అంత మెగాస్టార్, పద్మవిభూషణ్, బ్లడ్ బ్యాంకులు, సేవలు, రాబోయే కాలంలో భారతరత్న అవార్డు అందుకునే శిఖరాత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇమేజ్ని కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదు. ఇది చాలా చాలా దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా అభిమానుల ద్వారా మేము ఖండిస్తున్నాం. మరి మీకే ఆశ్చర్యం గొలిపిందంటే నేను అందు గురించి నేను బిగినింగ్లో చెప్పా, మాకు కూడా అంతే ఆశ్చర్యం గొలిపిందని చెప్పేసి. రెండు ఒకటి సార్, ఇక్కడ బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఆయన ఇంకా ఎక్కువగా కించపరుస్తూ మాట్లాడింది నిజం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ అందరి పాత్ర కనబడుతోంది. ఇక చిరంజీవి గారి విషయం మీరు డిఫెండ్ చేసుకున్నారు కదా, నేను ఒకటి క్లారిటీ అడుగుతున్నాను. ఏదైతే నాకు ఎటువంటి అవమానం జరగలేదు అని ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారే, ఇదే క్లారిఫికేషన్ గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా, ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో. రెండో అంశం, ఆ రోజు ఏం జరిగిందనే అంశంలో బాలకృష్ణ గారు చెప్పిన దానికి ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో దీని ప్రస్తావన ఉందా, నేనేమైనా మిస్ అయ్యానా ఏంటంటే, అది ఆయన ఏదో గట్టిగా అడగబట్టి, గట్టిగా డిమాండ్ చేయబట్టి
అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని, లేదు కుదరదు సినిమాటోగ్రఫీ మంత్రి అప్పట్లో పేర్ని నాని గారితో మాట్లాడితే సరిపోతుంది అని అంటే, మీరు రమ్మంటే కదా మేము ఇంత దూరం వచ్చాము, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని కలవకుండా ఎలా కుదురుతుందని గట్టిగా అడిగితేనే ఆయన వచ్చి కలవడం జరిగింది అని కదా అసలు కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది. మరి దానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రిప్లైలో దానికి సంబంధించిన క్లారిటీ ఏమన్నా ఉందా? నేనేమన్నా మిస్ అయ్యానా? లేదు నేను గట్టిగా అరవబట్టి ఆయన వచ్చారని కానీ, లేదు అసలు ఆ సందర్భమే రాలేదు, ఆయన ఏం మమ్మల్ని కలవటం కుదరదు, వెళ్ళి డైరెక్ట్గా పేర్ని నాని గారితో మాట్లాడండి అని చెప్పేసి అంటాం, కానీ ఆ ప్రస్తావన నేను చెప్పినట్టు నాకైతే కనపడలేదు. మరి అయితే చిరంజీవి గారు లెటర్లో ముందు వెళ్ళేటప్పుడు ప్లానింగ్ అప్పుడు పేర్ని నాని గారు తో మాట్లాడినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళారు. చిరంజీవి గారు ఫస్ట్ టైం లంచ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో టాపిక్ తేవటం, మాట్లాడటం, కొంచెం గ్యాప్ వస్తుందంటే ఇండస్ట్రీకి దీనికి మధ్య కొంచెం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందంటే, ఓకే అలాగే తర్వాత చూద్దాం అని చెప్పి పేర్ని నాని గారికి ఇన్వైట్ చేయటం, రావటం, మాట్లాడటం జరిగింది. చిరంజీవి గారు అక్కడ ఏమన్నారంటే, మేము వెళ్లే ముందు ఎవరెవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు బాలకృష్ణ గారితో కాంటాక్ట్ చేయడం జరిగితే ఈ వాజ్ నాట్ అవైలబుల్. జమినీ కిరణ్ గారు కూడా అడిగారు, బాలకృష్ణ గారు రాలేదు. అయితే మేము అర్థం చేసుకుంటుంది ఏంటంటే, బాలకృష్ణ గారు నన్ను సముచితంగా గౌరవించలేదనేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నారేమో. ఆయన ఇంటెన్షన్ ఇట్లా మాట్లాడటంలో ఆయన ఇంటెన్షన్ చాలా మాకైతే క్లారిటీ లేదు. బట్ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావటం, ఆయన ఇళ్ళ ఎవడు ఈ యొక్క కొంచెం ఆ వర్డ్స్ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆయన మాట్లాడే విధానం మొదటి నుంచి కూడా బాలకృష్ణ గారి యాటిట్యూడ్ ఏంటంటే చాలా కేర్లెస్గా మాట్లాడతారు. ఆయన చాలా సందర్భాల్లో మేము చూసాం. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తిని పెద్దగా గౌరవిస్తున్నట్టుగా అనిపించదు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో. అది దీంతో వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కావచ్చు, చిరంజీవి గారు బాలకృష్ణ గారి స్నేహభావం ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో ఆయన ప్రస్తావన తేటం, ఇట్లా మాట్లాడటం మేము మాత్రం చాలా చాలా డిస్ట్రెస్కి గురయ్యాం. చాలా మెంటల్ ఎగనీతో ఉన్నాం, చాలా బాధపడుతున్నాం. మేము చాలా మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడారు ఆయన మాత్రం. ఓకే, బాలకృష్ణ గారు మాట్లాడే విధానం అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు కొత్తగా అయితే అది అసెంబ్లీ వేదికగా అనేసరికి అది కరెక్ట్ కాదు, సరైన ప్లాట్ఫామ్ కాదు. రెండు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ సభా వ్యవహారాలు, డిసిప్లినరీ అవన్నీ కూడా చైర్ చూసుకుంటుంది. సరే వాళ్ళు చూసుకుంటారో లేదో అది వాళ్ళకి వదిలేద్దాం. నేనేమంటున్నానంటే, బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో క్లారిటీ లేదని చెప్పేసి మనకు అర్థమవుతున్నప్పుడు, రెండు అసలు మాట్లాడింది, అసలు ఫస్ట్ ప్రస్తావన చేసింది కామినేని శ్రీనివాస్ గారు కదా. అసలు ఆయనే కనుక ప్రస్తావన తీసుకొస్తే ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవి గారి ప్రస్తావన అనేది కదా. అవును, కరెక్టే, అది కరెక్టే మీరు చెప్పేది. కానీ బాలకృష్ణ గారు ఆయన ఏం చేశాడు, ఈయనేం చేశాడు, వాడేవాడు ఈ వాడేవాడు, నా పేరు 9వ పేరులో ఉంది, వీడవాడు వాడవాడు అనే కొన్ని సంభాషణ జరిగినాయి. మీ పాయింట్ నాకు అర్థమైంది. అయితే నేను విన్నంత వరకు ఆయన మాట్లాడిందే చాలా తక్కువ, ఆ మాట్లాడిన దాంట్లో సగమే అర్థం అవుతుంది. బట్ ఓకే, అయితే ఆడెవడో అంటే అక్కడ చిరంజీవిని ఒక్కనే ఉద్దేశించి అనలేదు ఆయన. ఎవరో పిలిస్తే అన్నట్టుగా వీళ్ళందరినీ కలిపేశాడు ఆయన, అందరినీ సింగులర్గానే సంబోధించేశాడు ఆయన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు కించపరిచినటువంటి పరిస్థితి ఎవరిదే అంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అది ఆ అంశం పక్కకి వెళ్ళింది. బట్ వారు కూడా అదే రీతిలో ఇప్పుడు స్పందిస్తున్నారు. మొత్తానికైతే దాన్ని ఏమంటారు, ఈ కిక్ బ్యాక్స్ తీసుకునే దీంట్లో ఉన్నది బాలకృష్ణే. అఫ్కోర్స్ ఆయన మాట్లాడిన దానికి ఆయన శిక్ష అనుభవించాల్సిందే. సభ లోపల అనుభవించే అవకాశం, లేకపోతే ఆయన తప్పించుకున్నా సభ బయట అయితే కనుక అవకాశం లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే, రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్.